నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏమంటే చూపిస్తున్నారు? సో ఈరోజు పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ అండి. పాలక్ పన్నీర్ ఒకటి, కోఫ్తా కర్రీ ఒకటి, రెండు కలిపి ఒకటా? ఎస్, అదే దీంట్లో స్పెషాలిటీ. ఇంట్రెస్టింగ్. పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, పన్నీర్ 200 గ్రాములు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయండి, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్గా ఏంటంటే మనం ఈ పాలకూరని శుభ్రంగా కడిగేసేసి దీన్ని మనం మరిగే నీళ్ళలో ఒక 2 నిమిషాలు పట్టేసి తీసేస్తాం. అంటే బ్లాంచింగ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టిలో పేస్ట్ రెడీ చేసుకున్నాం. సో పాలక్ ఇక్కడ మనకు గ్రేవీలా వస్తుంది. సో కొద్దిగా ఉడకపెట్టి తీసేసిన పాలకూర. ఎస్ అండి. నెక్స్ట్ మనం కోఫ్తా చేసుకుంటాం. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం, డీప్ ఫ్రై. ఎస్ అండి. ఒక మిక్సింగ్ బౌల్లో పన్నీర్ తురుమండి. సో కోఫ్తాలో చుట్టేసుకోవాలి కదా, ఇలా తురుమేసుకున్నాం. సో దీంట్లో బైండింగ్ కొరకు మైదా. మైదా బదులు బంగాళదుంప కూడా బైండింగ్కి వాడచ్చా అండి? వాడొచ్చండి, వాడుకోవచ్చు. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కోఫ్తా కొంచెం టేస్ట్ యాడ్ చేస్తున్నాం. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్, పులుపు. ఎస్, కోఫ్తాకి సరిపడా ఉప్పు. చిలి పాలకూరకు అంత టేస్ట్ ఏ ఉండదు, చప్పగా ఉంటుంది కాబట్టి ఇందులోనే అంత మసాలా కదండి. మసాలా అంటే అక్కడ కూడా కొంచెం పౌడర్స్ వేస్తున్నాం అండి. కోఫ్తా తినేటప్పుడు కూడా కొంచెం మనకి అది టేస్ట్ అది కొంచెం తగలాలి కదా, కాబట్టి వీటిలో కొన్ని వేస్తున్నాం. అల్లం, పచ్చిమిర్చి, కొంచెం ఆమ్చూర్. ఓకే. సో నీళ్ళు లేకుండా ఇలాగే చుట్టేయచ్చేమో. చుట్టేయచ్చండి, అవసరం ఉంటే. అంటే కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది, జల్లితే బాగుంటుంది. అంటే ఇది మనకు పన్నీర్ కదా, విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వాటర్ వేస్తే దాంట్లో వేసిన మనం మైదా కార్న్ఫ్లోర్ కొంచెం గట్టిగా అవుతుంది. కొంచెం వాటర్ ఉంటుంది కదా. ఎస్. సో చూసుకుని జస్ట్ తడుపుకోవాలి అంతే. అంతే అండి. ఓకే అండి. సో ఇప్పుడు మనం కోఫ్తాలు చుట్టేసుకుందాం. సో ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా. అవునండి. ఎస్ అండి. కొంచెం గట్టిగా ఇలా అదంతో మనం చుట్టుకోవాలండి. అన్ని వేసే ముందు కూడా ఫస్ట్ ఒకటి మనం కోఫ్తా వేసుకొని ఫ్రై చేసుకొని చూసుకుంటే అది మనకు విడిపోకుండా ఉంటే అప్పుడు మిగతా వేసేసుకోవచ్చు. అప్పుడు విడిపోతుంది అనుకుంటే ఇంకొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి వేస్తే మనకు మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. అవునవును. సో అదొక చిన్న చిట్కా పాటిస్తేనే చాలా బాగుంటుంది, వేస్టేజ్ కాకుండా. అలాగే నూనె కూడా వేడైపోతుంది, అంటే మనకు వేస్ట్ అయిపోతుంది అది. అవునవును. మామూలుగా కూడా మనం బజ్జీలు అవి వేసుకుంటే నూనె వేడైందో లేదో వేసి చూస్తామే, అలా. ఎస్, అలా. ఇదేమో విడిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఇంకొకటి చేస్తాను. సో కోఫ్తా కర్రీస్, పాలక్ పన్నీర్ ఇలాంటివి ఏమైనా రోటీ, నాన్, పరాఠా దీంతోనే బెస్ట్ కాంబినేషన్. ఇదే చాలా బాగుంటుందండి. సో ఇంట్లో చేసుకుంటే మనం కొంచెం పుల్కా సూపర్ ఉంటుంది. మీరు చేశాక దానికి ఏదైనా అవ్వడమా? ఏమంటివి మిగతావన్నీ వేసేయండి అంతే కదా. అంటే అవునండి, మన పైన కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే చాలు. పన్నీర్ కాబట్టి ఇది ఆల్రెడీ మనకు ప్రాసెస్ అయిందే కదా. అవును. కొంచెం లైట్ ఆ కలర్ అనేది మారితే తీసేసుకోవచ్చు. సో కంటిన్యూగా తిప్పుతూ ఉంటే మనకి అన్ని వైపులు బాగా వేగుతుంది.
మీరు అన్నట్టు కావాలనుకుంటే దీంట్లో బంగాళదుంప కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బంగాళదుంప కానీ లేకపోతే అరటికాయ ఉడికిచ్చేసి మెదిపి వేసుకోవచ్చు. ఏదైనా బైండింగ్కే కదా, బైండింగ్కి ఇంకొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మనం అంటే పన్నీర్ ఒకటే తీసుకుంటున్నాం. ఆప్షనల్ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి క్వాంటిటీ కూడా పెరగాలనుకుంటే పన్నీర్ కొంచెం కాస్ట్లీ అని అనుకుంటే కొంచెం బంగాళదుంప అది యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో తురిమిన ఈ పన్నీర్ వేసేసుకుని మనం చేసేసుకోవచ్చు. కానీ అసలైన టేస్ట్ యాక్చువల్ పన్నీర్తో ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఒరిజినల్. ఎస్. కోఫ్తాలు అంటే కొంచెం ఈ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది చాలా మంది కూడా. అది ఒక్కసారి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే ఇంకా మిగతా డిష్ అంతా గ్రేవీ చేసుకోవడం ఏదో మనకి చాయ్ గ్రేవీ కానీ లేకపోతే ఇలా పాలక్ బేస్లో గ్రేవీ కానీ మిగతాదంతా ఈజీనండి. ఇది ఇక్కడ పక్కన పెట్టుకుని పక్కన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చా అండి? తప్పకుండా. ఆల్మోస్ట్ ఇది అయిపోవచ్చింది కూడా. ఓకే. సో ఇది అట్టు పెట్టేసుకొని దీంట్లో తీసేసి సో ఇక్కడ మనం ఇప్పుడు గ్రేవీ చేసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి, ఉల్లిపాయ ముక్కలు, కలర్ కూడా బాగా వస్తుందండి ఇది. ఎస్. సో ఇవి వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది మనం తీసేసుకోవచ్చు. అంతేనా? ఎస్. సో లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. ఎస్, ఓకేనండి. సో లాస్ట్లో అంటే సర్వ్ చేసుకునే ముందు మనం యాడ్ చేసుకున్నాం. సో ముందుగానే వేసేసుకుంటే మెత్తబడిపోయి స్పూన్ పెట్టినప్పుడు అది మ్యాష్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సర్వ్ చేసుకునేటప్పుడే కోఫ్తాలో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అండి. చాలా మంది పాలకూరలోనే పచ్చిమిరపకాయ అది వేసి ఉడకపెట్టుకుని పేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం ఇక్కడ పచ్చిమిర్చి అనేది అంటే కారం అనేది చూసుకొని వేసుకోవాలి. అది గ్రీన్ ఇది గ్రీన్ కదా, చక్కగా కలిసిపోతుందండి. అలాగే కొద్దిగా కారం, ఇది స్పైసీ మనకి ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు, పాలకూర కాబట్టి ఉప్పు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఆకుకూరలకి ఎప్పుడు తక్కువే. ఎస్. ఆల్రెడీ ఇది మనం అంటే ఉడికిచ్చేసి పేస్ట్ చేసుకున్నాం కదండి. సో తక్కువ టైంలోనే మనకు మగ్గిపోతుంది ఇది. అవును. కొంచెం నీళ్లు పోయాలా అక్కర్లేదా? ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం మనకు కావాల్సిన థిక్నెస్ చూసుకోవడానికి సరిపడా వాటర్ మనం అప్పుడు యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ కొన్ని పౌడర్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో కొద్దిగా సోంపు పొడి అండి. సో ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. కొద్దిగా గరం మసాలా, దీంట్లో కొద్దిమంది అంటే మసాలా కూడా యాడ్ చేసుకుంటారు. కొబ్బరి పేస్ట్ కానీ లేకుంటే కొబ్బరి గసగసాల పేస్ట్ కానీ, అప్పుడు కొంచెం ఫ్లేవర్స్ మారుతాయి, కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది మనకు. థిక్నెస్ అవి యాడ్ చేస్తాయి కదా గ్రేవీ కొరకు, అలా అప్పుడు కావాల్సి కొంచెం మసాలా బేస్లో చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇవ్వండి. మళ్ళీ ఆ కోఫ్తా వేయగానే అది కూడా పీల్చేస్తుంది, మొత్తం పీల్చేస్తుంది. అందుకే దానికి చూసుకొని మనం యాడ్ చేయాలి. ఓకే, గ్రేవీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. ఇది గోండి కోఫ్తాలు. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అండి. పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ చాలా ఈజీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరి సర్చ్ చేసేద్దాం. పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ తయారీ విధానం: ముందుగా పాలకూరను ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పన్నీర్ తురుముని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో మైదా, కార్న్ఫ్లోర్, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కోఫ్తాల్లాగా చుట్టుకుని
కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ. పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ, లెట్స్ ట్రై. థ్యాంక్స్ అండి, నా కోసం ఇలా కట్ చేసి పెట్టారు. బాగుంది, గ్రేవీ బాగా వచ్చింది. కోఫ్తా కూడా మనకంటే మొత్తం పన్నీరే వేసుకున్నాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. మధ్యలో వేసిన మన అల్లం ముక్కలు, ఆ పచ్చిమిర్చి కూడా తగ్గుతుంది. మీడియం స్పైస్ గా ఉంది. ఎస్, అండ్ చపాతీతో నాకు తెలిస్తే బెస్ట్ కాంబినేషన్. ఎస్, ది బెస్ట్ కాంబినేషన్ ఇది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వంటింట్లో మనం రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈగలు, బొద్దింకలు లాంటి క్రిమి కీటకాదులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా బొద్దింకలు వస్తూ ఉన్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. వెల్లుల్లిని దంచేసి చిన్న చిన్న ఉండలుగా చేసి గట్టు మీద అక్కడక్కడ ఉంచేసినట్లయితే బొద్దింకలు ఆ ప్రాంతానికి రావు. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? వసంతలక్ష్మి అండి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ని. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు డిస్టిక్ నందికొట్కూరు నుంచి. వెరీ నైస్. నేను కర్నూలు డిస్టిక్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నానండి. ఆర్యవైశ్య విభాగంలో ప్రెసిడెంట్. ఓకే. ఓ వెరీ నైస్. ఇవాళ ఏం చేస్తున్నారు ఇక్కడ వంట? ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి. ఉసిరికాయ పచ్చిమిరపకాయలు కలిపి పచ్చడి. టెంపరీదా ఇది? లేదు లేదు, నిల్వ పచ్చడి అండి. నిల్వ పచ్చడి. విన్నారా? ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి. సీజన్ కూడా నేర్చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉసిరి పచ్చిమిరపకాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టార్ట్. స్టవ్ ఆన్ చేసాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉసిరికాయలు వేసుకోవాలి ఇందులో. అలాగే కాయపళంగా కాయలు అంతే, మధ్యలో ఏం కట్ చేయక్కర్లేదు. అవి ఉడికినాక సీడ్స్ తీసేసి అట్లా పీసెస్ చేస్తాం. ఓ అవునా, ఓకే ఓకే ఓకే. సో అలాగే వేయించుకోవాలన్నమాట. అలాగే వేయించుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి కదా? హీట్ అవ్వాలండి. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు వేసుకుందామా? వేసుకుందామండి. వేయండి. వేగుతూ ఉండాలా? ఇదిగోండి గారు, ఇలాగే కాయ పళ్ళంగా వేసుకోవాలా? ఓకే, కడిగేసి ఆరబెట్టుకొని కాయలు అట్లా వేసి ఉడికించుకోవాలా. కొంచెం సిమ్లో పెట్టుకొని మూత మూసి పెట్టుకోవాలా. మూత మూసి పెడదాం. అయితే మనము పక్కన ఇంకొక పెన్నంలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించాలా? వేయించాలండి. ఇది ఆన్ చేద్దాం. పచ్చిమిర్చి ఎంచుకోనికి ఆయిల్ వేస్తున్నామండి. నూనె వేశారు? నూనె వేస్తాం. నూనె హీట్ అయినాక పచ్చిమిర్చిని వేయించుతాం. ఓకే. సో మీరెంతమంది అండి ఫ్యామిలీ? మాకు ఒక బాబు, 2 పాపలు. 2 పాపలు. బాబు డేటా సైంటిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ ఓకే. పాప బీటెక్ అయిపోయింది, బెంగళూరులో చదివింది, హర్షిత. ఇంకొక అమ్మాయి భవ్యశ్రీ BBA చేస్తుంది బెంగళూరులోనే. ఓ ఓకే. అసలు మీరు చాలా యంగ్ గా ఉన్నారండి. పిల్లలంటే నమ్మశక్యంగా లేదు. పచ్చిమిరపకాయలు ఆపలంగానే కట్ చేయట్లేదు? అట్లా వేసే మళ్ళీ మిక్సీకి వేసేసుకుందాం కదా. ఓకే. సో ఇది కూడా బాగానే వేయాలేమో కదా? పడతాయండి. ఈ పులుపుకి తగ్గినట్టు కారం. ఓకే. సో మీ హస్బెండ్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారండి. ఓకే. ఆయన కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ కి జెంట్స్ విభాగ్లో వైస్ ప్రెసిడెంట్ అండి.
సో చాలా సమాజ సేవ చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. ఇద్దరం కలిసి సమాజ సేవలు చేస్తుంటాం. హెల్పింగ్ నేచర్ అంతా ఏదైనా ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ అంతా చేస్తూ ఉంటాం. మా టెంపుల్స్ లో స్పెషల్ పూజలు అరేంజ్ చేయడము అంతా చేస్తూ ఉంటాం. బిజీ అన్నమాట ఇద్దరు. బిజీ అండి. సో అది వేగా ఇది కలపన కొంచెం కలుపుతామండి. అది ప్లేట్ పెట్టాలి కదా. మూత పెట్టేసి. వేడిగా ఉంది కొంచెం. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇదే మా అమ్మ నేర్పించిందండి. సో పాత వంటలు. సో దీన్ని ఏంటి చేసిన తర్వాత జాడీలో వేసుకుని ఉంచుకుంటే నిల ఉంటుంది. జాడీలో అన్నా లేకుంటే ఇప్పుడు జాడీలు కొంచెం తక్కువైపోయినాయి కదా, గాజులో వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మాకు 1 year అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే లేకుంటే బయట ఉంటే తొందరగా ఒక 2 months 3 months కల్లా పాడవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే, ఇది పని చేస్తామండి. అంతేనా? ఆపేద్దామండి. ఓకే, చల్లగా అయినాక ఇది మిక్సీకి వేసుకుంది. చల్లగా కావాలి కదా. చల్లగా కావాలి. సో ఇది ఇంకొంచెం బాగా వేగాలేమో కదండి. రంగు మారాలి కదా. రంగు మారాలి. ఉసిరికాయ ఆగుదాం కాసేపు. ఓకే ఓకే, చూస్తున్నారు కదండి. మరి మీరు కూడా మీ చేతి వంట మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. చాలా చాలా సింపుల్ అండి. SMS మాత్రమే చేయాలి. మరి SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. నెక్స్ట్ అండి మనము పచ్చిమిర్చి మిక్సీ పడదాం. మిక్సీ పడదామండి. వేయండి. మెంతులు జీలకర్ర పొడి వేయించుకునేది ఒక 1/2 స్పూన్. మెంతులు జీలకర్ర పొడి వేశారు. నెక్స్ట్ నూగుల పొడి, నూగులు వేయించుకున్న పొడి. ఉప్పు. మనం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాం. పట్టండి. స్పూన్తో కలుపుకోవచ్చు. ఇది కొంచెం చల్లారాలి కదండి. ఇవి కట్ చేసి నేను తీసుకొని వచ్చానండి. ఆల్రెడీ ఉసిరికాయలు ఇలాగే ఉడకపెట్టినవి అంటే నూనెలో వేయించుకునేటివి ఉడికించుకొని చల్లారాక ముక్కలు చేసుకుని వచ్చాం. ఉసిరికాయలన్నీ దీంట్లో వేసేసుకున్నాము. ఓకే, ఈ గ్రేవీని అంతా ఈ మిక్సీ పట్టినది అంతా పచ్చిమిరపకాయ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకున్నాం. ఓకే, నా పచ్చిమిరపకాయ ఘాటు బాగా తెలుస్తోందండి. నైస్. ఇప్పుడు పోపు పెట్టుకుంటామండి. పోపు పెట్టుకునేకి నూనె వేసుకుందామండి. మీ చీర కూడా చాలా బాగుందండి. వస్తూనే చెప్దాం అనుకున్నాను. థ్యాంక్స్ అండి. బాగుంది, మంచి కలర్. అది బాగా సూట్ అయింది. ఆవాలు, జీలకర్ర, పోపు, కొద్దిగా ఇంగువ, కొంచెం చిట్టుపట్లాడాలి. అప్పుడే దాని ఫ్లేవర్ తెలుస్తుందండి. సో తెలుగు రుచిలో కూడా ఏమైనా చేశారా మీరు ఇంట్లో? చేశానండి. ఎక్కువ ఏం చేస్తారు? స్నాక్స్ లేకపోతే మెయిన్ కోర్స్? మెయిన్ కోర్స్ చేస్తాను. స్నాక్స్ ఐటమ్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటానండి. చేస్తుంటామండి. ఎక్కువ ఏమి ఇష్టం ఇంట్లో పిల్లలకి? స్వీట్సా హాటా? హాటే అండి. స్వీట్స్ తక్కువే తింటారు మా పిల్లలు. స్నాక్ టైం ఏమో ఎక్కువ. స్నాక్స్ ఐటమ్స్. పోపు అంతా వేగిందండి. ఇప్పుడు వేసేస్తాం. ఉసిరికాయ అలా ముక్కలుగానే ఉంటాయి. అలాగే ముక్కలుగానే ఉంటాయి. మనము ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టుకుంటే ముక్కలు ఎట్లా ఉంటాయో అట్లాగా ఇది ఆవకాయ ఊరగాయ పెట్టుకుంటాం. అలాగా ఇవి ఉసిరికాయలు కూడా ఇట్లా పీసెస్. ఇది పెరగన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, మళ్ళీ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు చివరిగా నిమ్మరసం కలుపుతామండి. నిమ్మరసం పిండాలన్నమాట. అది కూడా ఇచ్చేసి. ఇది కూడా అది కూడా
ఇప్పుడు బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి. థ్యాంక్ యూ. ఉసిరి పచ్చిమిర్చి పచ్చడి టెంప్టింగ్గా ఉంది, లాగించేస్తాం. అయితే ముందుగా తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. ఉసిరి పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం: ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఉసిరికాయలను వేసి వేయించాలి. మరొక ప్యాన్లో నూనె వేసి పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మెంతుల పొడి, నువ్వుల పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. వేయించిన ఉసిరికాయల్లో గింజలు లేకుండా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. పోపులో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండి ఒక బౌల్లోకి తీసుకుంటే ఉసిరి పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఉసిరి పచ్చిమిర్చి పచ్చడి టేస్ట్ చేద్దామండి. ఓకే. బాగుంది. బాగుంది, కొంచెం డిఫరెంట్గా. సో ఆ పచ్చిమిర్చి ఘాటు మీరు చెప్పినట్టు అంటే అంత వేసుకున్న ఈ పచ్చడి తింటూ ఉంటే, అంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా తింటున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. బట్ అది రైస్తో పాటు కాకుండా సరిపోతుంది. ఉసిరికాయ ముక్కలు కూడా కొంచెం బాగా మెత్తగా అయ్యాయి, జ్యూసీగా. అంతే డిఫరెంట్. చాలా బాగుందండి, బాగుంది. డిఫరెంట్ మెథడ్లో చేశారు, బాగుందమ్మా. యమ్మీ యమ్మీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బెల్లం, చింతపండు లాంటివి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. అందుకని వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వంట ఏంటండి? సాంబార్ ఉప్మా. సాంబార్ ఉప్మా. సాంబార్ రైస్ విన్నాము, ఉప్మా ఇప్పుడు వినలేదు, ఫస్ట్ టైం. ఇది ఉప్మా అంటే పిల్లలు ఉప్మా అంటే తినరు కదా, అందుకని ఇది ఉప్మాలో సాంబార్ ఉప్మాని చేస్తున్నామండి. మనం ఉప్మా చేసినప్పుడు మిగిలిపోయినప్పుడు కూడా ఇది వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి. ఓకే, ఇది మీ సొంత వంట? యా, సొంత వంట. ఓకే, సాంబార్ ఉప్మా నేర్చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సాంబార్ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, సాంబార్ పొడి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ప్యాన్ ఆన్ చేశాను. గోధుమ రవ్వ డ్రై రోస్ట్ వేయించుకోవాలండి. గోధుమ రవ్వతో చేస్తే బాగుంటుంది అంటారు. గోధుమ రవ్వతోనే చేయాలండి ఇది. ఓకే, వేయించుకోకుండా చేస్తే అంతా కొంచెము స్టిక్కీ ముద్దగా వచ్చేస్తుంది. అవును. సో మీ ఊర్లో ఏంటి ప్రసిద్ధి అన్నారు? సూర్యనారాయణ గుడికి మన ఆంధ్రప్రదేశ్లో అరసవెల్లిలో ఉందండి. మా నందికొట్కూరులో కూడా 2వ ప్లేస్ అండి సూర్యనారాయణ గుడి. ఎక్కడ లేదండి మన ఆంధ్రాలో. సో సూర్యనారాయణ స్వామి గుడి ఉంది. ఈ రథసప్తానికి సూర్యనారాయణ గుడిలో ఉదయాన్నే స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతాయి. సాయంత్రం తేరు వస్తుంది, ఊరంతా స్వామివారి ఊరేగింపులు జరుగుతాయండి. చాలా బాగా జరుగుతుందండి. సో రథసప్తమి రోజు చాలా ఘనంగా చేస్తారు. అలా అంతేకాకుండా ఈ మాఘమాసంలో రథసప్తమి తర్వాత ఈ సూర్యనారాయణ గుడిలో ప్రతిరోజు ఉదయాన్నే 7:30కు సూర్యకిరణాలు పడతాయండి. అవునా? దాన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారండి. ఓకే, బాగుంది. మంచి విషయాలు మాకు చెప్పారు. ఈసారి అక్కడ వస్తే చూడాలన్నమాట. చూడాలండి. ఇది వాటర్ వేసుకుందామండి. అంతేనా? వాటర్ వేసి. సో దీంట్లో ఇంకా పోపు ఏం అక్కర్లేదా? దీంట్లో పోపు లేదని తర్వాత వెజిటేబుల్స్ ఉడికించుకునేటప్పుడు పోపు వేసుకోవాలి. ఓకే, వదిలేస్తున్నా? వదిలేసి. సో ఒకటికి ఎన్ని కప్పులు? 3 కప్స్ అండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం, కొద్దిగా ఆయిల్, కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు. ఇది ఉడుకుతుంటది. పక్కన మనము పోపు పెట్టుకొని కూరగాయలన్నీ ఉడికించుకుందామండి. ఇది సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఉడికించుకుంటుంటాం.
ఓకే ఓకే ఇది చూడండి ఇది అయిపోయినట్టుంది. ఇది సరిపోతుందండి. ఇంకా ఆపేనా? ఆఫ్ చేయండి. ఓకే పక్కన పెట్టేస్తా. ఇందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. అవన్నీ బాగా వేగనిస్తామండి. మా అంటేనే అవి కదా ఇంపార్టెంట్. ఈ శ్రీవారు కూడా వంట వండుతారండి? లేదండి, వంట చేయరండి. చేసింది తింటారా? మరి పిల్లలు? మా పాప చేస్తూ ఉంటుందండి. 2 అమ్మాయిలు చేస్తూ ఉంటారు. చేస్తుంటా. సో వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారు? వాళ్ళంతా ఇప్పుడు న్యూ వెరైటీస్ ఎక్కువ చేస్తుంటారండి. స్ప్రింగ్ రోల్స్, పిజ్జాలు చేస్తుంటారా? పిజ్జాలు చేస్తుంటారు, స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ చేస్తారు. మరి పాతకాలం వంట మీరా? 2 చేస్తుంటామండి. పిల్లలు చూసి కొత్త వంటలు నేర్చుకుంటాను, మా పాత వంటలు చేస్తాం. పాత వంటలే ఎక్కువ లైక్ చేస్తారండి పిల్లలు. అంతే. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు వేసాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగినాక కొద్దిగా క్యాప్సికమ్, కొద్దిగా బీన్స్, కొద్దిగా క్యారెట్, ఆలూలు వేసామండి. ఇప్పుడు ఆలుగడ్డ వేసారా? ఆలుగడ్డ వేసేసి ఓకే అది మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పన్నీర్ మంచి ప్రోటీన్ ఫుడ్. వీలైనంత వరకు వారానికి ఒకసారి తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. మరి పన్నీర్ను స్టోర్ చేసుకునే విధానంలో ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటి అంటే పన్నీర్ని ఒక బ్లాటింగ్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. చూద్దామండి. చూద్దామండి. ఓకే టమోటాలు వేద్దామండి. కొద్దిగా పసుపు వేయండి. కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు అన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసి నీళ్ళు పోయమంటారా? కొంచెం వాటర్ చాలు. కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. పెట్టి మగ్గుతుంది. ఓకే వెయిట్ చేద్దామండి. వెయిట్ చూద్దామండి. చూద్దామండి. ఉడికాయండి. ఇప్పుడు వేద్దామండి. నేను వేసేనా? వేసేసాను. సో గోధుమ రవ్వ వేసేస్తున్నాం. వాటర్ నీళ్ళు పోద్దాం. వేద్దాం. ఇంకొంచెం వేయండి. చాలండి. సరిపోతుందా? కలిపి చూస్తాం. కొంచెం వేయండి. కొంచెం కొద్దిగా వేయండి. చాలు 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 చాలు. ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలిసిపోయిందో. ఇందులో సాంబార్ కూడా వేస్తారా? అవునండి. కరెక్ట్ గెస్ట్ చేశాను నేను. ఇప్పుడే వేసేద్దామా? వేద్దామండి. వేసే అనుకుంటూనే ఉన్నాను నేను. చివరిగా సాంబార్ పొడి వేసేసి. సో పప్పు లేదు అంతే కదా ఇందులో? పప్పు వేయమండి. పప్పు లేకుండా చేసే సాంబార్ ఇది. మిగిలిపోయిన ఉప్మా కూడా ఇలా చేసుకుంటే చాలా స్నాక్స్ గా టేస్టీగా ఉంటుందండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు తెలియకుండా పెట్టేయచ్చు. వెజిటేబుల్స్ అన్ని వేసింటాం కదా, బాగా హెల్తీగా ఉంటుందండి. నైస్, గుడ్ ఐడియా, బాగుంది. అంతేనా? ఇంకేమైనా వేయాలా? చివరిగా కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకొని అండ్ ఇంకా క్యాలరీస్ ఇంకేమైనా వేస్తారా? చాలా కొత్తిమీర వేసామండి. చాలా ఆపేనా?
ఆఫ్ చేయండి. ఓకే, ఇది తీసుకోండి గరిట. ఇంకా బౌల్లోకి తీసుకుందామండి. చాలా జారుడుగా ఉండాలి. జారుడుగా ఉండాలి. కొద్దిగా కొత్తిమీరతో ఎంతో రుచికరమైన సాంబార్ ఉప్మా రెడీ. రుచికరం గురించి నేను చెప్తాను. సాంబార్ ఉప్మా రెడీ. ఓకే. ఎస్ మంచి వాసన వస్తుంది. ఐఎమ్ ష్యూర్ టేస్టీగా ఉంటుంది. అయితే ముందుగా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సాంబార్ ఉప్మా తయారీ విధానం: ఒక పాన్ లో గోధుమ రవ్వ వేసి వేయించుకుని ఉంచుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి సాంబార్ పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సాంబార్ ఉప్మా రెడీ. సాంబార్ ఉప్మా. ఓకే, డిఫరెంట్గా ఎప్పుడు సాంబార్ రైస్ చూస్తుంటాం. కరెక్ట్, పప్పు లేకుండా. ఓకే, బాగుంది. అంటే కొంచెం ఎండింగ్లో ఆ సాంబార్ పొడి అది యాడ్ చేశారు కదా. నేను చెప్పినట్టు అంటే ఎప్పుడన్నా మనం ఉప్మా అనగానే చాలా మందికి మొహం చాటేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఇలా కొంచెం కొత్త ట్విస్ట్ ఇచ్చేసి మనం చేస్తే హ్యాపీగా తింటారు. బాగుందండి. అంటే ఆ సాంబార్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా యాడ్ వచ్చింది దానికి. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా. ఎస్, సో సీజనల్ గా దొరికే అన్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. అన్నీ యాడ్ డిఫరెంట్ గా ఉందండి, బాగుంది, నైస్. అండ్ మీకు తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక్కసారి చుండ్రు స్టార్ట్ అయిందంటే తొందరగా వదలదు. రకరకాల చిట్కాలతో మనం చుండ్రు వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. టమాటాని గుజ్జులాగా చేసుకుని ఈ గుజ్జు తలకి బాగా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు చుండ్రు తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. ఇవాళ మన గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నాం? ఈరోజు క్యారెట్ చపాతీ అండి. క్యారెట్ చపాతీ. ఎస్, క్యారెట్ హల్వా దస్ క్యారెట్ చపాతీ. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో కమ్మగా కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్. క్యారెట్ చపాతీ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. క్యారెట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పల్లీలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, అన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నాయండి. దీంట్లో కొంచెం టేస్ట్ కొరకు నేను కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి. సో వాటిని మనం కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సో వేయించిన పల్లీలు మనం పైన తొక్క తీసేసాం. అలాగే 1 ఎండుమిరపకాయ, ఓకే. సో ఇలా కచ్చాపచ్చగా కావాలి. ఇప్పుడు దీంట్లో మనం గోధుమ పిండి అండి. ఓకే, క్యారెట్ కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ వాడుకుంటాం మనం దీంట్లో. అదే కదా పరాటా. ఎస్ అండి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, తరిగిన అల్లం ముక్కలు. జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కదా, జీలకర్ర కాకుండా. వేసుకోవచ్చు. పరాటా ఇలా ఒత్తడానికి కష్టంగా ఉందనుకుంటే పర్లేదు, బాగానే వస్తుంది. అంటే మనం పల్లీలు అవన్నీ కూడా వేస్తున్నాం కదండి. సో తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు చిన్నగా తరిగేసుకున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం పల్లి అండి, పల్లి ఎండుమిర్చి మిశ్రమం. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది దాంతో. ఎస్, ఫైనల్గా సరిపడా ఉప్పు. ఈ ఉప్పుతో ఈ ఆకుకూరలో కూడా కొద్దిగా నీరు వస్తుంది కదా. అంటే క్యారెట్లో ఉన్న కొంచెం నీరు కొంచెం బయటకు వస్తుంది మనకి. అంటే మనం ఏ వెజిటేబుల్ తీసుకున్నా ఉప్పు తగలగానే దాంట్లో ఉన్నది కొంచెం బయటకు వచ్చేస్తుంది నీరు. దాన్ని బట్టి నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ముందుగా దాన్ని కలిపేసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది.
రంగు మారిపోయింది పిండిది. ఎస్, కొంచెం లైట్ అలా కలర్ చేంజ్ క్యారెట్ అవుతుంది. కలర్ వచ్చేసింది, ఆరెంజ్. వాటర్ ఇస్తారా? ఓకే అండి, సో ఇది మనకు సరిపోతుంది. సో ఇప్పుడు మనం చపాతీ చేసేసుకున్నాం. కొద్దిగా పొడిపిండి వేసుకొని ఈ నాట్లో అంతా కూడా ఇలాగే రకరకాల కాయగూరలు వేసుకుని పరాఠాలు చేసేసుకుంటారు. సీజనల్ గా దొరికే వెజిటబుల్స్ అండ్ పచ్చడితో తినేస్తారు. ఎస్ అండి, అచార్. అంతే, సీజనల్గా ఏది వస్తే అది. మెంతి కూర, గాజరు, మూలి, బీట్రూట్ అన్నీ కూడా, కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ మనం కూడా చూపిస్తూనే ఉన్నాం కదండి. ఎస్. ఓకే, సో ఇక్కడ నేను ప్లెయిన్గానే చేస్తున్నాను, నెయ్యి తర్వాత నూనె లేకుండా. ఓకే, మీరు కాలుస్తూ ఉంటారా? చిన్న కార్వింగ్ చేసేస్తాను. తప్పకుండా. ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం అండి. టొమాటో, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియనా, కొత్తిమీర కాడలు కొంచెం లావుగా వచ్చాయి. ఓకే, సో లీఫ్ చేస్తున్నాం అండి. ట్యూలిప్ లాగా అండి? అవునండి, సో ఇండివిజువల్గా మనం స్లైసెస్లో కట్ చేసి చేస్తున్నాం. ఇది చిన్న బర్డ్లా పెట్టేస్తున్నాం. వెరీ ప్రిటీ అండి, ఎంత నీట్గా ఉంది చూడండి అసలు. నైఫ్ ఇస్తారా? చేసేనా? ఇదిగోండి నైఫ్. 4 పీసెస్ అది. లెస్ జస్ట్ 2. ఓకే, క్యారెట్ చపాతి రెడీ అండి. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఈజీ కూడా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. క్యారెట్ చపాతి తయారీ విధానం: ముందుగా పల్లీల్ని వేయించి అందులో ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, క్యారెట్ తురుము, జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఆపై వేడివేడి పెనంపై వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, క్యారెట్ చపాతీ రెడీ. క్యారెట్ చపాతీ, లెట్స్ టేస్ట్ ఇట్. ఇలా ఏదైనా ఫీలింగ్ ఉంటే పరాటానే అనిపిస్తున్నప్పుడు ఎస్ అండి కదా. కొంచెం తీపిగా, కారం కారంగా. క్యారెట్ ఎక్కువ క్వాంటిటీలో మనం యాడ్ చేసుకున్నాం కదండి. సో ఇలా వెజిటబుల్ బేస్ ఏదైనా తీసుకున్నప్పుడు అది ఎక్కువగా వేసుకుంటే కొంచెం బాగా కూడా ఉంటుంది, రుచి బాగా తెలుస్తూ ఉంటుంది. హెల్త్ పరంగా చూసినప్పుడు కొంచెం బెస్ట్ మనది. చాలా బాగుందండి. అండ్ నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా చేసినప్పటికీ రుచి మట్టుకు ఏమాత్రం తగ్గలేదు. థ్యాంక్ యూ. వెరీ నైస్ అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కళ్ళ కింద, మెడ దగ్గర ముడతలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే తేనె అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఫలితం ఉంటుంది. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం.
మన ఫస్ట్ చూసుకున్న రెసిపీ పాలక్ పన్నీర్ కోఫ్తా కర్రీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. సో పాలకూరలో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం. సో ఈ మూడు అనేది చాలా అధికంగా ఉంటాయి. సో పాలకూరలో మనకి చాలా తక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఇలాంటి ఆకుకూరగాయలు అనేది డైలీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. సో వీటి వల్ల ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఐరన్ ఉన్న ఆహారాన్ని వాళ్ళు రోజు తీసుకుంటూ ఉండాలి. పన్నీర్. సో పన్నీర్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అంటే మాంసకృతులు అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో కాల్షియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మన ఎముకలు బలంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. సో మన డీప్ ఫ్రైకి దీంట్లో మనం మైదా ఇంకా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నాం. సో మైదాలో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి. సో మనకి పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో వాటిలో మనకి పోషక విలువలు అనేది లభించవు. అంటే చూసుకున్నట్లయితే మనకి కార్న్ఫ్లవర్. సో మనకి కార్న్ఫ్లవర్లో కూడా ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. సో దీంట్లో మనకి పీచు పదార్థం లభిస్తుంది. దీంతో పాటు మనకి పిండి పదార్థాలు అనేది కూడా లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేది చాలా ఆరోగ్యకరమైనవి. మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువ క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి కొవ్వు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఇవి రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఉసిరి పచ్చిమిర్చి పచ్చడి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయ. ఉసిరికాయలో మనకి ఎక్కువగా ఉంటుంది హైయెస్ట్ వైటమిన్ సి కంటెంట్ అనమాట. సో మనకి వైటమిన్ సి అనేది మన శరీరంలో ఉన్న కణాలన్నింటికీ అవసరమైనది. అంతేకాకుండా మనకి జుట్టు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది వైటమిన్ సి. అంతేకాకుండా మనకి ఉసిరికాయ అనేది మన మధుమేహ సమస్యతో బాధపడే వారు కూడా వాళ్ళు రోజు ఇది జ్యూస్ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళ మధుమేహ సమస్య కూడా తొలగిపోతుంది. పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చిలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో వైటమిన్ సితో పాటు వీటిలో మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది చెప్పొచ్చు. సో వాటిని కొవ్వు కరిగించే శక్తి అనేది కూడా లభిస్తుంది. నువ్వుల పొడి. సో నువ్వుల పొడిలో మనకి ఎక్కువగా ఉంటుంది మంచి కొవ్వు పదార్థం. సో వీటిని మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా వీటిలో మనకి మాంసకృతులు, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పచ్చడి అనేది చాలా ఆరోగ్యకరమైనది. దీంట్లో మనకి హైయెస్ట్ వైటమిన్ సి కంటెంట్ ఉంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. క్యారెట్ చపాతి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్లో మనకి వైటమిన్ ఏ ఉంటుంది. అదే మనకి బీటా క్యారోటిన్ అనే రూపంలో లభిస్తుంది. సో దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్తో పాటు మనకి వైటమిన్ కే, వైటమిన్ సి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది. గోధుమ పిండి. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. అంటే మనకి పిండి పదార్థాలతో పాటు దీంట్లో మనకి ప్రోటీన్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, మనకి ఒక మంచి కాంప్లెక్స్డ్ కార్బోహైడ్రేట్ అని చెప్పవచ్చు దీంట్లో. సో ఇవన్నీ మనకి తీసుకున్నట్లయితే మనకు శక్తి అనేది లభిస్తుంది. పల్లీలు. సో పల్లీల్లో మనకి ఎక్కువగా మాంసకృతులు అంటే ప్రోటీన్తో పాటు మనకి మంచి కొవ్వు పదార్థంతో పాటు చెడు కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి దీంట్లో ఫైబర్ కంటెంట్, పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పల్లీల్లో ఎక్కువగా చెడు కొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి సో మనం ఎప్పుడైనా పల్లీలు 15 గ్రాముల వరకే మించకుండా తీసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చపాతీ అనేది చాలా హెల్తీ, ఇది అందరూ తీసుకోవచ్చు. సాంబార్ ఉప్మా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ రవ్వ. సో గోధుమ రవ్వలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. సో వీటిలో కార్బోహైడ్రేట్స్లో కూడా మనకి సింపుల్ అండ్ నార్మల్, కాంప్లెక్స్ ఉంటాయి. సో వీటిలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని అంటాం. సో వీటిని అరిగించడానికి చాలా టైం పడుతుంది. సో వీటిలో నుంచే మనకి శక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి పీచు పదార్థం కానివ్వండి, థియామిన్, నయాసిన్ ఇలాంటి పైరోడాక్సిన్ వంటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది కూడా అధికంగా ఉంటాయి. టొమాటో. సో టొమాటోలో కూడా మనకి ఎక్కువగా లైకోపీన్ ఉంటుంది, వైటమిన్ సి కంటెంట్ అనేది లభిస్తుంది, తక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. క్యారెట్. సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ కంటెంట్. సో ఈ వైటమిన్ ఏ అనేది మన కంటి ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. బీన్స్. సో బీన్స్లో మనకి ఎక్కువగా ఫైబర్ అండ్ పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి చాలా తక్కువ క్యాలరీస్ కాబట్టి మనకి మినరల్స్ అంటే మనకి మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేది చాలా అధికంగా ఉంటాయి. క్యాప్సికంలో మనకి ఒక మంచి వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి మెటబాలిజంని పెంచే ఆ శక్తి అనేది లభిస్తుంది. అంటే మన జీవక్రియని పెంచుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి వెజిటేబుల్స్ అనేది చాలా ఎక్కువగా యాడ్ చేసుకున్నాం. సో ఈచ్ వెజిటేబుల్ నుంచి మనకి ప్రతి వెజిటేబుల్ నుంచి ఒక మంచి వైటమిన్స్ అనేది లభిస్తుంది. సో ఇది చాలా ఆరోగ్యకరమైనది కాబట్టి ఇది అందరూ తీసుకోవాలి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి చర్మం కాస్త మొరటుగా, రఫ్గా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వారు తరచుగా ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ బాగా స్మూత్గా తయారవుతుంది. తెలుగు నుంచి మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మంచి మంచి వంటలు చేసి చూపించారు. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి.
చూసారు కదా, మరి మేము చేసే ఈ వంటలు మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ విలువైన సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.